చూడండమ్మా, మీకు అవసరం ఉందని మా బ్యాంక్ మీకు లోన్ ఇచ్చింది. ఇప్పుడు మాకు అవసరం ఉంది, మీరు ఈఎంఐ కట్టండి. మీకు అవసరం ఉందని నేను ఈఎంఐ కట్టడం ఎందుకండి? మీరే మీ బ్యాంకులో లోన్ తీసుకోండి. ఏంటే కళ్ళద్దాలు అలా తల మీద పెట్టావు? నాకు తలనొప్పి వస్తుందంటేనే కదా డాక్టర్ గారు ఈ కళ్ళద్దాలు ఇచ్చారు, అందుకే తల మీద పెట్టుకున్నాను. बहू जी मम्मी जी। अपने हाथ दिखाइयो एक बार। ये देखो मम्मी जी। वाओ, हाथ तो तेरे बहुत सुंदर हैं। थैंक यू मम्मी जी। फिर खाना क्यों बकवास बनाती है? అసలు నీ పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేంద్రా? నేను ఆడ ఏం లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ. అట్లా? अरे सुनो, उठ जाओ, मैं रोटी बना रही हूँ। हाँ तो रोटी बना लो ना, मैं कौन सा तवे पे लेटा हूँ? నీకు 1,00,000 రూపాయలు కావాలని మా నాన్న అడుగుతానన్నావు, అడిగావా? అడిగా. ఏమన్నాడు? నువ్వు తిట్టనంటే చెప్తా. ఫస్ట్ చెప్పు. తిట్టకూడదు మరి. తిట్టని చెప్పు. అల్లుడు, నీకు 1,00,000 కాదు, కావాలంటే ఇంకో 1,00,000 ఇస్తా, ఆ రాక్షసుని మాత్రం ఇంటికి పట్టుద్దాను. దేవుడా, రిచ్ పీపుల్స్ కొండాల్సిన అలవాట్లన్నీ నాకు ఇచ్చి నన్ను మిడిల్ క్లాస్ లో పుట్టించేసావు. లో కాస్ట్ బట్టలు, లో కాస్ట్ వస్తువులు కొనుక్కోవాలనిపించదు. హై కాస్ట్ బట్టలు, హై కాస్ట్ వస్తువులు కొనుక్కోవాలంటే డబ్బులు చాలవు. ఆఫర్లు ఎప్పుడు పెడతారా అని ఎదురు చూడాల్సి వస్తుంది. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, నువ్వు తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీటితో చెయ్యి కాపురం? ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూంబ్. దేవుడైనా ఆ తల్లి కడుపునే పుట్టాలి. बाबू, अगर आपको 2 ऑप्शंस मिले तो आप उसमें से कौन सा चूज करोगे? ऑप्शन ए, एक सुनसान आइलैंड पर जिंदगी भर अकेले मेरे साथ रहने का, और ऑप्शन बी क्या? बताने की जरूरत ही नहीं है, मैं तुम्हारे साथ जिंदगी भर उस सुनसान आइलैंड पे रहूंगा। సోలపురం పోయినాను, సోలడట్లు తెచ్చినాను, సోలపురం పోయినాను, సోలడట్లు తెచ్చినాను. దంచనన్న దంచే అమ్మ గాని దంచే. సోలపురం పోయి బలే సోకులవడి వచ్చినావు, సోలపురం పోయి బలే సోకులవడి వచ్చినావు. నేను దంచపోవోయ్, ఎందుకే నా చిత్రాంగి, ఒడ్లు దంచపోవోయ్, ఎందుకే